Hi, hello, good morning. This is Ram Suresh. Warmly welcome you all for a new section. Today we discuss an important topic which is related to our sense organs. Sarvendriyanam Nayanam Pradhanam. That means there are different organs in our human body, but one of the most important organ is human eye. So we have to discuss about the human eye and the function of eye and the parts of an human eye. So let's start the section with parts of an human eye. సో ఫస్ట్ చూస్తే హ్యూమన్ ఐలోన మీకు కనిపిస్తున్న ఒక ఇది ఐ కదండి, ఐలోన కనిపిస్తున్న ఒక వైట్ కలర్లో ఎక్కువగా కనిపిస్తుంది కదా, దీనికి ఏమంటారంటే స్క్లెరా అంటారండి. చూడండి, ఐ ఇలాగ ఉంటే మధ్యన బ్లాక్ కలర్ మీకు కనిపిస్తుంటుంది, ఈ సైడ్ అంతా కూడా వైట్గా ఉంటుంది, దీనికి ఏమంటారంటే స్క్లెరా అంటారండి. సో స్క్లెరా అనేది ఒక టఫ్గా ఉన్న ఒక గట్టిగా ఉన్న ఒక టిష్యూతో తయారైన ఒక చిన్న లేయర్ అండి. ఇది కంప్లీట్గా ఇక్కడి నుంచి టోటల్ కంప్లీట్గా ఐ అనేది రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఫ్రంట్లో ఉంటుంది కార్నియా అనేది, అక్కడ నుంచి అండ్ బ్యాక్ సైడ్లో ఉన్న ఆప్టిక్ నెర్వ్స్ వరకు కంప్లీట్గా రొటేట్గా అది ఉంటుందండి. ఆ లేయర్ అనేది అది ఐకి ప్రొటెక్ట్ చేస్తుంటుంది అనమాట. సో దీని ఒక కలర్ ఎలా ఉంటుంది అంటే వైట్ కలర్లో ఉంటుంది. దీనికి ఏమంటారంటే స్క్లెరా అంటారండి. సో స్క్లెరా ఈజ్ ఏ వైట్ పర్సన్ ఇన్ హ్యూమన్ ఐ విచ్ ప్రెజెంట్ ఫ్రమ్ కార్నియా టు బేక్ ఆప్టిక్ నర్వ్స్ వరకు కంప్లీట్గా ఇది ఉంటుందండి. చాలా గట్టిగా ఉంటుంది, ఏమైనా తగిలిపోతే అదే మనకి ప్రొటెక్ట్ చేస్తుంటుందండి. లోపల ఉన్న రెటీనా వరకు కానీ లేకపోతే ఆప్టిక్ నర్వ్స్ వరకు ఏమైనా అంతా ఈజీగా వెళ్ళిపోకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే స్క్లెరా అండి. సో ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి స్క్లెరా. నెక్స్ట్ చూస్తే చూడండి, ఐ మీద మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదండి, ఆ బ్లాక్ కలర్ పైన ఒక చిన్న గ్లాస్ లాంటిది ఒక చిన్న లేయర్ ఒకటి ఉంటుందండి. ఎలాగైతే చూడండి, మొబైల్లోన ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మొబైల్ కొంటే మనము మీద ఒక టెంపరేట్ గ్లాస్ ఒకటి వేస్తుంటాం కదండి, అది పోకుండా ఉండడం కోసం. అదేవిధంగా ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం దాని మీద ఒక చిన్న లేయర్ లాంటిది ఉంటుంది. ఇదిగోండి, ఇవి ఈ విధంగా ఉంటుంది. దీనికి ఏమంటారంటే దీనికి కార్నియా అంటారండి, కార్నియా. సో కార్నియా ఈజ్ ఏ టెంపర్డ్ గ్లాస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ హ్యూమన్ ఐ. ఫ్రంట్ గానే ఒక ట్రాన్స్పరెంట్ కవర్ లాంటిది ఒకటి ఉంటుందండి, అది కూడా దీంట్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది మన ఐని. సో ఫస్ట్ వచ్చేసరికి స్క్లెరా అండ్ ద సెకండ్ వన్ కార్నియా అండి. కార్నియా అర్థమైంది అందరికీ కూడా. సో ఐలోన మనకి ఏవైతే ఇవి కనిపిస్తుంది పార్ట్స్ తర్వాత చెప్తాను దీని గురించి. సో దీనికి మెయిన్ ఈ మీద ఉన్న పార్ట్ని ఏమంటారంటే కార్నియా అంటారండి. ఇది ఒక టెంపరేట్ గ్లాస్, ఒక చిన్న ట్రాన్స్పరెంట్ లాగా ఒక క్లియర్గా ఉన్న ఒక లేయర్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, కింద ఇలాగ ఒకటి కనిపిస్తుంది కదా, దీనికి ఏమంటారంటే ఐరిస్ అంటారండి, ఐరిస్. మరి ఈ ఐరిస్ ఒక ఫంక్షన్ ఏంటి, వీడు ఏం చేస్తుంటారంటే బయట నుంచి వచ్చిన లైట్ రేస్ని రిసీవ్ చేసిన వాడు ఎవరంటే ఐరిస్ అండి. అయితే ఈ ఐరిస్ అనేది చాలా డిఫరెంట్ కలర్స్లోనే ఉంటుంది. కొంతమందికి బ్లాక్ ఉంటుంది, కొంతమందికి గ్రే ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, అర్థమవుతుందా, గ్రీన్ కలర్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఐ యొక్క కనిపిస్తుంటుంది కదా మనకి. సో అందులోన ఏవి అంటే ఈ ఐరిసే డిఫరెంట్ కలర్స్లోనే ఉంటుందండి. చాలా రకరకాలుగా ఒక్కొక్కరు చూడండి గ్రే కనిపిస్తుంటుంది, కొంతమందికి బ్రౌన్ ఐస్ కనిపిస్తుంటుంది, కొంతమందికి బ్రౌన్గా ఉంటుంది, కొంతమందికి బ్లాక్ ఉంటుంది. సో డిఫరెంట్ ఐస్లోన కలర్స్ అన్నీ కూడా ఏది డిటెక్ట్ చేస్తుంటుంది అంటే ఇవి అండి. మనకి ఐరిస్ అనేది ఐరిస్కి చూసి మనము ఈడ ఐస్ గ్రే కలర్లో ఉంది, ఈడ ఐస్ బ్లాక్ కలర్లో ఉంది, ఈడ ఐస్ ఈ విధంగా ఉంది, వేరే కలర్లో ఉంది అనేసి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐరిస్ అండి. అర్థమైంది అందరికీ కూడా, స్క్లెరా, కార్నియా అండ్ ఐరిస్. నెక్స్ట్ వెళ్ళిపోతే చూడండి, అయితే వీడు ఏం చేస్తుంటాడంటే ఈ ఐరిస్ అనేది లైట్ని అడ్జస్ట్ చేస్తుంటాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే ఎవరో అప్పుడు మీకు ఇది చేస్తారనుకోండి, లైట్ వేస్తారనుకోండి, అప్పుడు ఇలాగ చేసేస్తుంటాం అనమాట. సో ఆడు ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణంలో అడ్జస్ట్ చేస్తుంటాడు. అడ్జస్ట్ చేసి ఎవరి దగ్గరికి పంపిస్తాడంటే ఇక్కడ ఒక చిన్న ఆ ఐరిస్ లోపల మీరు కరెక్ట్ చూస్తే ఒక చిన్న బ్లాక్ హోల్ లాంటిది ఒకటి ఉంటుందండి, హోల్ బ్లాక్ కలర్లో ఒకటి కనిపిస్తుంటుంది. దీనికి ఏమంటారంటే ప్యూపిల్ అంటారు, ప్యూపిల్. సో ఈ ప్యూపిల్ ఏం చేస్తుంటుందంటే ఎవరు ఐరిస్ ఏమో బయట నుంచి సన్లైట్ కానీ బయట ఏదో లైట్ రిసీవ్ చేసేసి ఎవరి దగ్గరికి పంపుతాడంటే ప్యూపిల్ దగ్గరికి పంపిస్తాడు. ప్యూపిల్ ఏం చేస్తాడంటే అడ్జస్ట్ చేస్తారు ఆ లైట్ని. ఎలా అడ్జస్ట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ లైట్ వస్తుంది అనుకోండి, మీ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక టార్చ్ లైట్ లాంటివి ఏమైనా మామూలు ఎక్కువ లైటింగ్ కాకుండా మామూలు లైట్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిర్రర్ దగ్గర ఉండేసి మీ ఐ లోపలికి వేసారు అనుకోండి, మీరు క్లియర్గా మిర్రర్లో చూసుకోవచ్చు ఐరిస్ మధ్యన ఉన్న బ్లాక్ కలర్ అనేది ఇలాగా తగ్గడం మీకు కనిపిస్తుంది అనమాట. తర్వాత బయటికి వచ్చి లైట్ ఆపేసి మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేస్తే ఆ ప్యూపిల్ ఏదైతే ఉంటుందో ఎక్స్పాండ్ అవుతుందండి, కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంటుంది.
అందుకోసమే చూడండి బయట నుంచి వచ్చిన లైట్ రేస్ని ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణంలో రిసీవ్ చేసి లోపలికి పంపించడానికి ఎవరు హెల్ప్ చేస్తుంటారు అంటే ప్యూపిల్ అండి. మీరు చూస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సినిమా హాల్స్కి గట్రా వెళ్ళేటప్పుడు బయట నుంచి లోపలికి వెళ్తే మీకు ఏంటి కనిపించదు, ఎక్కడ ఏముందో ఏంటో చైర్స్ గట్రా వెతకడానికి టైం పడుతుంది. కాసేపు లోపల ఉన్న తర్వాత మీకు క్లియర్గా ఏ సీట్ ఎక్కడ ఉందో ఏంటో అన్నీ కూడా క్లియర్గా విజిబుల్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఏదైతే మన ప్యూపిల్ ఉంటుందో అది బయట లైట్తోని అకామిడేట్ అయిపోయింది, అడ్జస్ట్ అయిపోయి ఉన్నాయి. వెంటనే మనం లోపలికి వెళ్ళేసరికి అక్కడ లైటింగ్ ఏం లేకపోవడం వలన ఆ ప్యూపిల్ మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి కొంతసేపు టైం పడుతుందండి. ఆ టైం వరకు మళ్ళీ కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వాలి కదా, బయట లైట్తో ఎక్స్పాండ్ అవుతుంది, లోపలికి వెళ్ళే టైపు ఆ లైటే వెతుకుతుంది ప్యూపిల్, కానీ అంత లైటింగ్ లోపల లేదు. అందుకోసమే ఆ లైట్కి అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, ఆ టైం వరకు మనకి కనిపించదు. సో ప్యూపిల్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వస్తున్న లైట్ రేస్ని అడ్జస్ట్ చేస్తుంది, ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణంలో నా లైట్ రేస్ని తీసుకొని ఇక్కడికి పంపిస్తుందండి. దీనికి ఏమంటారంటే లెన్స్ అంటారండి. సో మన ఐస్లోన ఇంకొక పార్ట్ వచ్చేసి లెన్స్ అండి. లెన్స్ అంటే గ్లాసెస్ అలాంటివి ఏం లేదు. లెన్స్ అంటే ఏంటంటే కొన్ని నంబర్ ఆఫ్ సెల్స్తోని తయారైన ఒక జెల్లీ లాంటి సబ్స్టెన్సెస్ అండి, ఇది మనకి లెన్స్ అంటారు. చాలా సెల్స్తోని తయారైన ఒక జెల్లీ లాంటి సబ్స్టెన్సెస్ ఏదంటే లెన్స్ అండి. సో ఏదైతే లైట్ రిసీవ్ చేస్తుందో ఐరిస్ అది ఎవరి దగ్గరికి పంపిస్తుంది అంటే లెన్స్ దగ్గరికి పంపిస్తుంది అండి. ఓకేనా, అర్థమైంది అందరికీ కూడా. సో వైట్ పర్సన్ ఇది ఒక ఎక్స్టీరియర్ పార్ట్, దీనికి వదిలేయండి, స్క్లెరా అంటారు దీంట్ని. సో ఫస్ట్ లైట్ వచ్చేసి ఎక్కడ పడింది అంటే కార్నియాలో పడింది, కార్నియా నుంచి అక్కడికి వెళ్ళింది ఐరిస్ దగ్గరికి, ఐరిస్ నుంచి ప్యూపిల్ నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే మనకి లెన్స్ దగ్గరికి వెళ్ళిందండి. సో ఐలో ఉన్న లెన్స్ ఏంటంటే బై కాన్వెక్స్ లెన్స్ అండి, బై కాన్వెక్స్ లెన్స్. బోత్ సైడ్ ఈ విధంగా ఉంటే అబ్బుగా ఉంటే దీనికి ఏమంటారంటే కాన్వెక్స్ అంటారు. సో ఐలో ఉన్న లెన్స్ ఏంటంటే బై కాన్వెక్స్ లెన్స్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేస్తే చూడండి ఐలో ఏవైతే లెన్స్ ఉంటుందో లెన్స్కి పట్టుకొని ఉండడానికి ఒక చిన్న థ్రెడ్ టైప్ కొన్ని ఉంటుంది, మజల్స్ కొన్ని ఉంటుంది, దీనికి ఏమంటారంటే సిలరీ మజల్స్ అంటారండి, సిలరీ మజల్స్. సో ఈ సిలరీ మజల్స్ ఒక ఫంక్షన్ ఏంటంటే చూడండి ఇది ఏం చేస్తుంటుందంటే చూడండి అప్పుడప్పుడు ఏమైనా మనం కనిపించకపోతే ఇలా చేస్తుంటాము, లేకపోతే ఏదైనా దూరంలో ఉంటే ఇలా చేసి చూస్తుంటాము. సో అది ఏం చేస్తుందంటే బోత్ సైడ్ నుంచి ఈ విధంగా పట్టి ఉంటాయండి, ఇదిగోండి ఇవి సిలరీ మజల్స్ అంటారు. సో ఒకవేళ దూరంలో ఉందనుకోండి ఇలా చూడాలి కదా, చూసేటప్పుడు ఇది ఇలా లాగుతుందండి, ఇలా సాగుతుంది. ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ పోల్తిన్ గట్రా ఇలాగ సాగితే కొద్దిగా క్లీన్గా కనిపిస్తుంటుందా కాదా. సో అదేవిధంగా లెన్స్ కూడా ఏమవుతుంది అంటే ఎప్పుడైతే రెండు సైడ్ నుంచి సిలరీ మజల్స్ లాగుతుందో అప్పుడు ఇది ఇంకా ఇలాగ ఎక్స్పాండ్ అవుతుందండి. ఎక్స్పాండ్ అయితే ఏవైతే ఉన్నాయో మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఒకవేళ దగ్గర ఉందనుకోండి మరి అది ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ థిన్గా అయిపోద్ది. ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అది థిన్గా అవుతుంది, ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ తగ్గిపోద్దో కాంట్రాక్షన్ వచ్చేస్తుందో అప్పుడు థిన్గా ఉంటుందండి, థిక్గా ఉంటుంది. దెబ్బగా ఉండడం థిక్గా ఉండడం. సో దగ్గర నుంచి చూడేటప్పుడు మనకి అంతా ఇలా చేయవలసిన అవసరం లేదు కాబట్టి అదేమో థిక్గా ఉంటుంది. దూరం చూడాలంటే సిలరీ మజల్స్ ఏం చేస్తుంది అంటే లాగుతుంది, థిన్నగా ఉంటే మనకి దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంటుందండి. సో దీని ఒక ఫంక్షన్ సిలరీ మజల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఇంకొక లేయర్ కూడా ఈ విధంగా ఒకటి ఉంటుందండి, దీనికి ఏమంటారంటే కంజుక్టివా అంటారండి. కంజుక్టివా అనేది ఒక టైప్ ఆఫ్ టిష్యూ అనేది, కంజుక్టివా అనేది ఒక టైప్ ఆఫ్ టిష్యూ. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి కార్నియా పైన ఉంటుందండి. ఇది ఒక చిన్న లేయరు, ఒక మెంబ్రెన్ టైప్ ఒక లేయర్ ఇది ఒకటి కూడా. మరి ఇది ఏం చేస్తుంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్షనే అండి ఐకి. చూడండి ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ గాలి గట్రా తగిలితే నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా వాటర్ గట్రా ఐ లోపలికి ఉండిపోతాయి, ఐస్ ఏమో రెడ్ కలర్ అయిపోతుంది కదా. సో అందులో నా కంజుక్టివా అనే ఒక మెంబ్రెన్ ఒక ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ వస్తుందండి. ఇన్ఫ్లమేషన్స్ జరగడం వలన ఐ అంతా కూడా రెడ్ కలర్ అవుతుంటుంది. ఐ అన్ని కూడా రెడ్ కలర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ కంజుక్టివా అనేది టైప్ ఆఫ్ మెంబ్రెన్ అండి. ఇది ఈ మెంబ్రెన్ ఐలో ఉండడం వలన మనకి ఐస్ అన్ని కూడా రెడ్ కలర్ అవుతుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఉండడం వలన ఒక రకంగా ఇది మంచిది కూడా, ఎందుకంటే ఐకి ఇది కూడా ప్రొటెక్ట్ చేస్తుంటుందండి. అర్థమైంది. ఓకే, నెక్స్ట్ చూడండి పార్ట్స్ అన్ని కూడా అర్థమైంది. ఇది వచ్చేసరికి కంజుక్టివా, కార్నియా, ఐరిస్, ప్యూపిల్, లెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లెన్స్కి ఎవరు పట్టుకొని ఉంటారు? సిలరీ మజల్స్ అండి. సిలరీ మజల్స్ పట్టుకొని ఉంటుంది. దూరంలో ఉండేటప్పుడు అది లాగుతుంది, అదేమో థిన్గా అవుతుంది. దగ్గరలో ఉండేటప్పుడు దగ్గరికి అది మరి కాంట్రాక్షన్స్ ఉండదు, థిక్గా అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి దీని ఈ ముందు లెన్సెస్ ముందు ఇక్కడ ఒక చిన్న లిక్విడ్ ఒకటి ఉంటుందండి. దీనికి మన వాటర్ లాగా ఒక చిన్న లిక్విడ్ ఉంటుంది.
ఇది ఏం చేస్తుండదు అంటే ఈ లెన్స్కి ప్రొటెక్షన్ అండి. లెన్స్కి ప్రొటెక్ట్ చేయడానికి ఒక చిన్న లిక్విడ్ ఒకటి ఉంటుంది. ఈ లిక్విడ్ని మనం ఏమంటారంటే అక్యూయస్ హ్యూమర్ అంటారండి. అక్యూయస్ హ్యూమర్. సో ఈ అక్యూయస్ హ్యూమర్ అనేది ఏం చేస్తుంది అంటే లెన్స్కి ప్రొటెక్ట్ చేస్తుంటుంది. లెన్స్ సేఫ్గా ఉండడం కోసం, లెన్స్కి ప్రొటెక్షన్ కోసం మనకి ఒక లిక్విడ్, అక్వా అంటే వాటర్, అక్వాటిక్ ఎనిమల్స్, అక్వారియం ఇలాంటివి అంటుంటారు కదా. అక్వా మీన్స్ వాటర్కి సంబంధించిన ఏమైనా ఒక సబ్స్టెన్సెస్ అని అర్థం. సో అక్యూయస్ హ్యూమర్ అనేది ఒక లిక్విడ్ పార్ట్. అది లెన్స్కి నెక్స్ట్ ఏమో మనకి ఫ్రంట్లో ఏవైతే ఉంటుందో కార్నియాకి మధ్యన ఉన్న ఒక చిన్న లిక్విడ్ అండి, లిక్విడ్ పార్ట్ ఉంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద లెన్సెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే చూడండి ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే లైట్ రేస్ వచ్చిందో ఈ లైట్ రేస్ ఏమవుతుందంటే తిన్నగా ఇక్కడ వరకు వెళ్తుందండి, ఇలాగా పాస్ అయితే వెళ్తుంది. ఓకేనా, లెన్స్ నుంచి పాస్ అయితే వెళ్తే ఇది ఇక్కడ ఉంటుందండి ఒక స్క్రీన్ లాంటిది. దీనికే మనం ఏమంటారంటే రెటీనా అంటారు. సో రెటీనా ఈజ్ ద స్క్రీన్ ఆఫ్ హ్యూమన్ ఐ. స్క్రీన్ ఇప్పుడు ఫోటో తీస్తే ఎలాగైతే మన ఫోటో వస్తుంది కదండి, ఫ్రేమ్లో పడుతుంది, తర్వాత మనము దానికి తీసేసి ఫోటో ఫ్రేమ్స్ గట్రా చేస్తుంటాం. సో అదేవిధంగా రెటీనా అనేది కూడా ఒక ఐలో ఉన్న స్క్రీను. ఇక్కడే మనకి ఏమవుతుంది అంటే ఇమేజ్ ఫామ్ అవుతుందండి. మరి అది ఏ టైప్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఇందులో ఫామ్ అవుతున్న ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. ఇమేజ్ ఫామ్ అయిన పార్ట్ ఏదంటే రెటీనా అండి. సో రెటీనాలో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే రియల్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఎందుకంటే లైట్ వేసి కన్వర్జింగ్ లైట్ రేస్ అవుతుంది కాబట్టి. లైట్ చాప్టర్లో చెప్పాను కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్, అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది లేకపోతే. సో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ ఒక సైజ్ అనేది చాలా చిన్న సైజులో కనిపిస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ అంటే ఏంటంటే ఈ విధంగా ఉంటే ఎరెక్ట్ అంటారండి. తిన్నగా ఉంటాయి ఇమేజ్, తిన్నగా పడితే ఎరెక్ట్ అంటారు. ఒకవేళ తిరిగిపోయింది అనుకోండి ఇన్వర్టెడ్ అంటారు. మరి లోపల ఏమో మనకి తిరిగిపోయే ఇమేజ్ ఫామ్ అవుతుంది. మరి మీకు డౌట్ రావాలి, మరి లోపల తిరిగిపోయి బొమ్మ కనిపిస్తే మనం చూసేటప్పుడు కూడా మనిషి తిరిగిపోవాలి కదా. లేదు, అక్కడ ఏమవుతుందంటే అక్కడ తిరిగిపోయిన రెటీనాలోన ఏవైతే మనకి నర్వ్స్ కనెక్ట్ అయ్యి ఉంటుందో బ్రెయిన్కి, అది అండర్స్టాండ్ చేసుకొని ఇమేజ్ని తిన్నగానే మనకి చూపిస్తుంటాడండి. ఓకేనా. సో ఇది ఇమేజెస్ ఫామ్ అవుతుంది రెటీనాలోన. అర్థమైంది. ఈ మొత్తం పార్ట్ ఏంటంటే రెటీనా అంటారండి. సో రెటీనాలో ఈ ప్లేసెస్లోన ఒక చిన్న విజన్ ఇంకొక పార్ట్ ఉంటుంది. దీనికి ఏమంటారంటే మెక్యులా అంటారండి. మెక్యులా. ఈ మెక్యులా లోపల ఇంకొక చిన్నది ఉంటుంది. దీనికి ఏమంటారంటే ఫోబియా. సెంటర్ పార్ట్లో ఉంటుంది. ఫోబియా అనేది ఒక ప్లేస్ అండి. దీనికి ఫోబియా సెంట్రియోల్ అనేసి కూడా అంటారు. సో దీని ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా చూసేటప్పుడు ప్రాబ్లం లేదండి, ఇలాగా మామూలుగా ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ షూటర్స్ గట్రా కానీ లేకపోతే చూడండి అర్జునుడేమో మహాభారత యుద్ధంలోన అది చేప తిరుగుతుంటే కింద వాటర్కి చూసి ఆ చేప ఒక కన్నుకి కొట్టాలి అనమాట బో ఒక సహాయంతో. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ చూసుకుంటారు, ఇలా చూసుకొని కింద చూసుకొని కంప్లీట్గా మొత్తం ఫోకస్ అంతా కూడా ఒక పాయింట్కి తీసుకొని వస్తుంటారండి. సో ఏ పాయింట్కి తీసుకొని వస్తుంటారండి, ఈ పాయింట్కి తీసుకొని వస్తారండి. ఫోబియా సెంట్రియోల్ అనే ఒక పాయింట్కి తీసుకొని వచ్చిన తర్వాత క్లియర్ విజన్ అండి అది ఒకటి. సో కరెక్ట్గా మనకి షూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షూటర్స్ గట్రా కూడా చూడండి, చిన్న హోల్ ఒకటి ఉండదు కదా, ముందు చిన్న హోల్కి ఎలాగ చూడమంటారు ఆర్మీలు కానీ లేకపోతే మిగతా ఏదైతే షూటర్స్ గట్రా ఎవరెవరు ఉంటారు. సో ఆ హోల్కి ఎలాగ మనం ఫోకస్ చేసేటప్పుడు విజన్ అంతా కూడా ఏమవుతుందంటే ఆ ఒక్క పాయింట్ దగ్గరికి వెళ్తుందండి. ఆ పాయింట్ ఏదంటే మెక్యులా లోపల ఉన్న ఇంకొక చిన్న పార్ట్ ఫోబియా అంటారు. సెంటర్ పార్ట్లో ఉంటుంది కాబట్టి ఫోబియా సెంట్రియోల్ అంటారు. ఇది ఒక క్లియర్ విజన్ స్పాట్ ఆఫ్ ఎన్ హ్యూమన్ ఐ అండి. అర్థమైంది అందరికీ కూడా మెక్యులా గురించి. రైట్. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, ఐ అనేది కంప్లీట్గా రౌండ్ షేప్లో ఉండడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే ఇటు సైడ్ ఎలాగైతే ఒక లెన్స్కి ముందు ఎలాగైతే ఒక లిక్విడ్ ఉందో లెన్స్కి ప్రొటెక్ట్ చేస్తుందో అదేవిధంగా మనకి రెటినాకి కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక లిక్విడ్ ఉంటుందండి. దీనికి ఏమంటారంటే విటరస్ హ్యూమర్ అంటారండి. విటరస్ హ్యూమర్. సో అక్కడ ముందు ఉండేదేమో అక్యూయస్ హ్యూమర్, వెనకాల ఉండేదేమో విటరస్ హ్యూమర్. అక్యూయస్ హ్యూమర్ ఏమో లెన్స్కి ప్రొటెక్ట్ చేస్తే విటరస్ హ్యూమర్ ఏమో రెటీనాకి ప్రొటెక్ట్ చేస్తుంటుందండి. రెటీనా అనేది స్క్రీను. సో ఇది ఐలోన ఎక్కువ భాగంలో ఉండేది కూడా ఇదే అండి. విటరస్ హ్యూమర్స్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది వాటర్ లాగా ఉన్న ఒక లిక్విడ్, ఇది మాత్రం జెల్లీ లాంటి ఒక లిక్విడ్ అండి. జెల్లీ టైప్ ఉంటుంది, కొద్దిగా థిక్గా ఉంటుంది అనమాట, విస్కోసిటీ కొద్దిగా ఎక్కువ. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి అక్వైస్ హ్యూమర్, నెక్స్ట్ వచ్చేసరికి రెటీనా గురించి డిస్కస్ చేస్తాం. రెటీనాలో ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ ఏమో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. స్మాల్ సైజు ఇన్వర్టెడ్, చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, తిన్నగా పడదు,
తిరిగి పడుతుంది అనమాట, రొటేట్ అయ్యి పడుతుంది. దీని ముందు ఉన్న ఈ అన్ని కూడా ఏంటంటే విటరస్ హ్యూమర్ అంటారు. ఇది ఒక జెల్లీ లాంటివి, ఒక పదార్థం విచ్ ప్రొటెక్ట్ ద రెటీనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, అయితే ఈ ఐ ఉంది కదండి, బాడీలోన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. లేకపోతే మరి న్యూట్రియంట్స్ వెళ్ళకపోతే ఆ పార్ట్ అనేది యాక్టివ్గా ఉండదు కదా. అందుకోసమే ఐకి కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా వెళ్తుంటుందండి. మరి వెళ్ళడానికి చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటుంది. ఆ క్యాపిలరీస్ని మనం ఏమంటారంటే కొరోయిడ్ అంటారండి. కొరోయిడ్ అనేది ఒక చిన్న చిన్న క్యాపిలరీస్ విచ్ ఏం చేస్తుంటుందంటే వీళ్ళు న్యూట్రియంట్స్ అనేది ఐ లోపలికి తీసుకొని వెళ్తుంటారు. మీరు ఇలాగ చూస్తే రెడ్ కలర్లో చిన్న చిన్న కెపిలరీస్ కనిపిస్తుంటుంది. ఆ కెపిలరీస్ ఏం చేస్తుంటారంటే మనకి ఫుడ్ ఏమో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ కొరోయిడ్. అర్థమైంది, పార్ట్స్ అన్నీ కూడా కొరోయిడ్. నెక్స్ట్ వినండి, నెక్స్ట్ వచ్చేస్తే ఈ పార్ట్కి మెక్యులా ఫోబియో సెంట్రియల్ అని చెప్పాను కదండి. ఈ పార్ట్కి మనకి ఎల్లో స్పాట్ అనేసి కూడా కొన్ని దాంట్లోనే ఇచ్చి ఉంటారు. ఎల్లో స్పాట్ అంటే ఏంటంటే ఒక క్లియర్ విజన్ పార్ట్ ఆఫ్ అన్ హ్యూమన్ ఐ. ఎల్లో స్పాట్లోన క్లియర్ విజన్ ఉంటుంది. మరి అదేవిధంగా ఇంకొకటి బ్లాక్ స్పాట్ ఉంటుందండి, ఆర్ బ్లైండ్ స్పాట్ అనేసి కూడా అంటారు. మరి ఆ బ్లైండ్ స్పాట్ ఏంటంటారు చూడండి. అయితే ఇక్కడ పడింది కదండి, ఇమేజ్ ఫామ్ అయింది. ఈ ఇమేజ్ అనేది ఏటు పడిందో అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఆ ఇమేజ్ అర్థం చేసుకోవాలంటే వేరే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే ఆప్టిక్ నెర్వ్స్ అంటారు వాళ్ళని. సో వీళ్ళందరూ కూడా ఆప్టిక్ నెర్వ్స్ అండి. సో ఈ ఆప్టిక్ నెర్వ్స్ అన్నీ కూడా రెటీనాలో ఒక ప్రాంతంలో కలిసి అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే బ్రెయిన్ నుంచి వచ్చి ఉంటుందండి. బ్రెయిన్ నుంచి వచ్చేసి ఇక్కడ కలిసి ఈ అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ అయ్యి వెళ్తుంటుంది అనమాట. సో రెటీనాలో పడుతున్న ఇమేజ్ అనేది వీళ్ళు అండర్స్టాండ్ చేసుకొని బ్రెయిన్ దగ్గరికి కొన్ని ఎలక్ట్రిక్ ఇంపల్స్ త్రూన బ్రెయిన్ దగ్గరికి పంపిస్తుంటారు అనమాట. అప్పుడు బ్రెయిన్ ఏమో అర్థం చేసుకొని అది ఏ ఇమేజ్ ఎవరు చూసిన వెంటనే మనం చూడండి, ఈడు ఎవరు ఎక్స్రా, ఈడు వైరా, ఈడు జెడ్రా అనేసి మనము కనిపెట్టేస్తున్నాం కదా. సో దానికి రీజన్ ఇవేనండి. సో ఏవైతే వస్తుందో ఈ ఆప్టిక్ నర్వ్స్ అన్నీ కూడా ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత అండర్స్టాండ్ చేసి బ్రెయిన్ నర్వ్స్ త్రూన, ఆప్టిక్ నర్వ్స్ త్రూన తిన్నాక బ్రెయిన్ దగ్గరికి వెళ్తే అండర్స్టాండ్ చేసుకొని ఎవరు అనేది గుర్తుపడతాం. అయితే ఈ వచ్చిన ఆప్టిక్ నర్వ్స్ అన్నీ కూడా బ్రెయిన్ నుంచి రెటీనాలో ఏ ప్రాంతంలో అయితే కలుస్తుందో ఈ ప్లేస్నే మనం ఏమంటారంటే బ్లైండ్ స్పాట్ అంటారండి. బ్లైండ్ స్పాట్. సో ఈ బ్లైండ్ స్పాట్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లైండ్ స్పాట్లోనే ఎటువంటి ఇమేజెస్ ఫార్మేషన్ అవ్వదండి. అక్కడే ఇవి ఉంటుంది, అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఏదైనా ఇమేజ్ ఫార్మేషన్ అవ్వదు. ఒకవేళ అయినా సరే అది బ్రెయిన్ ఏమో అండర్స్టాండ్ చేయదు. అందుకోసమే ఒక చిన్న మీరు కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న పేపర్లోన ఒక ఇలాంటి ఒక ప్లస్ మార్క్ ఒకటి, నెక్స్ట్ ఏమో ఇలాంటి ఒక డాట్ మార్క్ చేసుకొని ఒక హ్యాండ్ డిస్టెన్స్లో ఇలా పెట్టండి. ఒక దగ్గర ఒక 5 to 7 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్న వైట్ పేపర్లోన పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హ్యాండ్ డిస్టెన్స్లో పెట్టేసి ఒక ఐ బంద్ చేసేసి, లెఫ్ట్ ఐ బంద్ చేసేసి రైట్ ఐతోన ఆ రెండిట్లో ఏదో ఒకటికి అలాగొక కాసేపు ఒక 30 seconds 40 seconds అలాగ చూడండి. చూసిన తర్వాత మెల్లిమెల్లిగా ఇలాగ దగ్గరికి తీసుకొని వస్తే మీరు ఏదైతే చూస్తున్నారో ఆ బొమ్మ ఒకవేళ ప్లస్కి చూస్తుంటే మీకు ప్లస్సే కనిపిస్తుంది. ఎక్కడో ఒక ప్లేస్లోన ఈ పాయింటెడ్ మార్క్ మీకు మాయం అయిపోద్దండి, కనిపించదు. మరి అక్కడ ఆ బ్లైండ్ స్పాట్కి వెళ్ళిపోద్ది. అది బ్లైండ్ స్పాట్కి వెళ్ళిపోతే ఇమేజ్ ఫామ్ అవ్వదు. ఇమేజ్ ఫామ్ అవ్వకపోతే మరి బ్రెయిన్కి అసలు ఎలా తెలుస్తుంది, తెలియదు. సో అందుకోసం తర్వాత కూడా సేమ్ దీనికి చూసారనుకోండి, అప్పుడు ఇది కూడా పోతుంది. కావాలంటే ఇది మీరు చేసుకోవచ్చు కూడా. ఒక చిన్న పేపర్లో రాసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లైండ్ స్పాట్ అండి. బ్లైండ్ స్పాట్లో ఎటువంటి ఇమేజెస్, నో ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ బ్లైండ్ స్పాట్. బ్లైండ్ స్పాట్లోనే ఎటువంటి ఇమేజెస్ ఏంటి ఫామ్ అవ్వదు. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అన్ హ్యూమన్ ఐ అండి. ఇది కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, సో బ్లైండ్ స్పాట్ గురించి అర్థమైపోయింది. విటరస్ హ్యూమర్స్, ఎక్వైస్ హ్యూమర్స్. నెక్స్ట్ ఏవైతే ఉంటుందో ఈ నెర్వ్స్ ఉంటుంది కదండి, దీనికి ఆప్టిక్ నెర్వ్స్ అంటారు. ఇదేమో 2 types నెర్వ్స్ ఉంటుందండి, ఆప్టిక్ నెర్వ్స్. ఒకటి వచ్చేసి కోన్స్ అంటారు, ఇంకోటికేమో రాడ్స్ అంటారు. కోన్స్ అండ్ రాడ్స్. సో చూడండి, కోన్స్ అంటే ఏంటి, రాడ్స్ అంటే ఏంటంటే, కోన్స్ దేనికి అంటారంటే చూడండి, మనకి అందరికీ ఉండేది కోన్స్ ఉంటుందండి. మనము డిఫరెంట్ కలర్స్ అన్నిటినీ కూడా రికగ్నైజ్ చేయగలుగుతాం అనమాట. కానీ ఎవరికైతే రాడ్స్ ఉన్నాయి, తర్వాత మనం బ్రైట్ కలర్ని అన్నిటినీ కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే రాడ్స్ ఉంటుందో వాళ్ళు బ్రైట్ కలర్ని చూడలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైంలో బర్డ్స్ కానీ, లేకపోతే కొన్ని టైప్స్ ఆఫ్ స్నేక్స్ కానీ,
ఈ అందరూ ఉంటారు, వాళ్ళకి డే టైంలో కనిపించదు, నైట్ టైంలో కనిపిస్తుంటుంది అనమాట. అంటే వాళ్ళు డార్క్ లైట్కి వాళ్ళ ఒక ఐ ఏమో అడ్జస్ట్ అయ్యేసి ఉంటుంది, మనకేమో లైట్ కలర్కి, మనకి రాత్రిపూట కనిపించదు, లైట్ వేస్తేనే కనిపిస్తుంది. ఒకవేళ మన ఐస్లో కూడా రాడ్స్ ఉన్నాయనుకోండి, రాడ్స్ అనేది ఒక ఆప్టిక్ నెర్వ్, అప్పుడు మనం కూడా నైట్ టైం చూసుకోవచ్చు. అర్థమవుతుందా? సో కోన్స్ అనేది బ్రైట్ లైట్ కెప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తే, రాడ్స్ అనేది డార్క్ లైట్ హెల్ప్ చేయడానికి, అంటే డార్క్ లైట్ రికగ్నైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది. రాత్రిపూట చూడండి బర్డ్స్ గట్రా వెళ్తుంటారు, కుక్కలు గట్రా, నెక్స్ట్ ఏమో ఎనిమల్స్, నెక్స్ట్ ఏమో స్నేక్స్, బ్యాట్స్, ఓకేనా, క్రికెట్స్. సో వీళ్ళందరూ కూడా నైట్ టైం ఎగరడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి నైట్ టైం కనిపిస్తుంది. వాళ్ళ ఐస్లో ఉన్న ఒక నెర్వ్ ఏదంటే ఆప్టిక్ నెర్వ్స్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ నెర్వ్, రాడ్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, మనకేమో తక్కువ ఉంటుంది. అందుకోసం మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది, వాళ్ళకి డే టైంలో కనిపించదు, ఎందుకంటే వాళ్ళకి కోన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ కోన్స్ అండ్ రాడ్స్ అండి. ఇది ఆప్టిక్ నెర్వ్స్ రెండు. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, మనకి కొన్ని ఎనిమల్స్లో ఐస్ చూడండి రాత్రిపూట లైట్గా అట్లా పడితే కానీ, ఎక్కడో రోడ్లో ఉంటే కానీ వాళ్ళ ఐస్ మెరుస్తుంటుంది, లైటింగ్ వస్తుంటుంది. సో అది రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఐస్లోనే ఒక చిన్న లేయర్, ఒక చిన్న మెంబ్రేన్ లాంటిది ఉంటుందండి, ఒక టిష్యూస్ టైపే అది కూడా ఒక. సో దీనికి ఏమంటారంటే టెపిటమ్ లుసిడమ్ అండి. టెపిటమ్ లుసిడమ్ అనేది ఒక చిన్న మెంబ్రేన్ లాంటిది, ఒక చిన్న లేయర్ లాంటిది ఎనిమల్స్ ఒక ఐలో ఉండడం వలన వాళ్ళది మెరుస్తుందండి, మనది మెరవదు. ఎందుకంటే మన ఐస్లోనే ఆ టెపిటమ్ లుసిడమ్ అనే ఒక మెంబ్రేన్, ఒక లేయర్ అనేది లేదు కాబట్టి మన ఐస్ రాత్రిపూట కాదు, డే టైంలో ఎప్పుడు కూడా మెరవదు. వాళ్ళ ఐస్ మాత్రం నైట్ టైం మెరుస్తుంటుంది, దానికి రీజన్ ఏమో టెపిటమ్ లుసిడమ్ అండి. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ హ్యూమన్ పార్ట్స్ ఆఫ్ అన్ హ్యూమన్ ఐ. నెక్స్ట్ చూస్తే చూడండి, ఇది ఎలాగా మనకి ఫంక్షన్ చేస్తుందంటే, ఒక బొమ్మకి చూసి మనము రికగ్నైజ్ చేయడానికి మ్యాక్సిమం ఎంత టైం పడుతుంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 1/16 సెకండ్ అండి. 1/16 సెకండ్ అంటే ఎంత అంటే ఒక సెకండ్కి ఫర్ ఎగ్జాంపుల్ 16 పార్ట్స్ చేసి అందులోనే ఒక పార్ట్ అండి. ఎంత అయితే టైం అవుతుందో, డ్యూరేషన్ ఎంత అయితే అవుతుందో ఒక ఇమేజ్ కన్ఫర్మేషన్ చేయడానికి అంత టైం పడుతుంది మనకి. అయితే చూడండి, ఏదైనా ఇమేజ్ చూసిన వెంటనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఏదో ఒకటి చూసుకొని వచ్చి ఉంటాం అనుకోండి, అది కాసేపు వరకు మన మైండ్లో ఉంటుంది అనమాట. తర్వాత మనం మర్చిపోవచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను చెప్తున్నా, తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా కాసేపు వరకు ఎవరైతే చూస్తున్నారు వీడియో, సో వాళ్ళకి కాసేపు తర్వాత వరకు కూడా నేను చెప్పిన కొన్ని మాటలు, నా ఫేసు, ఇవన్నీ మీకు వస్తున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకు ఇలాగ అవుతుందంటే, ఏవైతే మన ఈ యొక్క బొమ్మని చూసి, ఏదో ఒక ఆబ్జెక్ట్ని చూసి బ్రెయిన్ అర్థం చేయడానికి 1/16 సెకండ్ కావాలి కదండి. సో ప్రతి బొమ్మకి అంత టైం కావాలండి. ఇవన్నీ ఫంక్షన్ అయ్యేటప్పుడు ఆ బొమ్మ మన దీంట్లో ఉంటుంది అనమాట, బ్రెయిన్లోన అండర్స్టాండ్ చేసి ఉంటుంది అనమాట. అందుకోసమే ఆ బొమ్మ మనకి అలాగా కనిపిస్తూనే ఉంటుంది. కాసేపు తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 1/16 సెకండ్ మనం అది మర్చిపోవచ్చు కూడా, కానీ అప్రాక్సిమేట్లీ 1/16 సెకండ్ కాసేపు వరకు మనకి అది కనిపిస్తూనే ఉంటుంది. ఓకే అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్. సో వెళ్ళిన తర్వాత ఏవైతే ఆప్టిక్ నెర్వ్స్ ఉంటుందో అర్థం చేసుకొని బ్రెయిన్ నెర్వ్స్ త్రూ ఏదైతే రాడ్స్ కోన్స్ ఉన్నాయో దాని గుండా వెళ్తుంది. బ్రెయిన్ ఏమో ఒక ఎలక్ట్రిక్ ఇంపల్స్ త్రూన వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఆ బ్రెయిన్ ఏమో అండర్స్టాండ్ చేసి అది ఎవరు అనేది మనకి రికగ్నైజేషన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, ఆఫ్టర్ 40 ఇయర్స్ కొంతమందికి క్లియర్గా కనిపించదండి. ఎందుకు కనిపించదంటే ఐలోన మీద ఏవైతే ఉంటుందో దానికి ఒక చిన్న లేయర్ లాగా ఒకటి వచ్చేస్తుందండి, క్లౌడీగా కనిపిస్తుంది, మబ్బుగా కనిపిస్తుంది. దీనికి ఏమంటారంటే కెటరాక్ట్ అంటారండి. కెటరాక్ట్ అనేది కూడా ఒక డిసీజ్ అండి, ఇది కెటరాక్ట్. సో కెటరాక్ట్ అంటే అర్థం ఏంటంటే ఐలోన ఒక చిన్న లేయర్ బయట ఇలాగ వచ్చేస్తుంటుందండి. సో అది వచ్చేస్తే మనకి కొద్దిగా మబ్బుగా అన్నీ కూడా క్లియర్గా కనిపించదు. ఇది ఎక్కువ కొద్దిగా 40 దాటిన తర్వాత వస్తుంది, మీకు ముందు రాదు. సో దీనికి కెటరాక్ట్ అంటారు. ఒకవేళ అయితే ఏం చేస్తారంటే సర్జరీ చేసి ఆ లేయర్ని తీసేస్తారండి. తీసేస్తే మళ్ళీ ముందులాగా క్లియర్గా మీకు కనిపిస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే కొంతమందికి ఏమో దగ్గర నుంచి చదవగలుగుతారు, దూరం నుంచి చదవలేరండి. దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తుంటుంది, దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమో కనిపించదు. సో వాళ్ళకి వచ్చే డిసీజ్ అది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అండి. దీనికి ఏమంటారంటే షార్ట్ సైటెడ్నెస్ అంటారు, ఆర్ మయోపియా అంటారండి. మయోపియా. సో మయోపియా అంటే దగ్గరలో ఉండేవి కనిపిస్తుంది, దూరంలో ఉండేది కనిపించదు. మరి వీళ్ళకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏంటంటే బై కాన్కేవ్ లెన్సెస్ వాడాలండి. సో ఈ కాన్కేవ్ లెన్సెస్ ఏం చేస్తుంది అంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని చూడడానికి హెల్ప్ చేస్తుంటుంది, వాళ్ళకి స్పెక్టికల్స్ ఇస్తారనమాట. అదేవిధంగా ఇంకో కొంతమందికి ఏమవుతుంది అంటే దూరంలో పెడితే కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి కనిపించదు. కొంతమంది చూడండి చదివేటప్పుడు ఇలా చదువుతుంటారు, దూరం పట్టుకొని
దగ్గరికి తెస్తే వాళ్ళకి కనిపించదు. వాళ్ళకి వచ్చే డిసీజ్ ఏమంటారంటే హైపర్ మెట్రోపియా అంటారండి. హైపర్ మెట్రోపియా ఓకేనా. సో హైపర్ మెట్రోపియా అంటే అర్థం ఏంటంటే దగ్గరలో ఉండేవి కనిపించదు, దూరంలో ఉండేది కనిపిస్తుంది. మరి వాళ్ళకి ఇచ్చే లెన్సెస్ ఏది అంటే బై కాన్వెక్స్ లెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారండి. బై కాన్వెక్స్ లెన్సెస్ ఇస్తే వాళ్ళకి దగ్గరలో ఉండేవి కూడా కనిపిస్తుంది అండి. సో దిస్ ఈజ్ 2 types ఆఫ్ డిసీజ్, 3 types: కెటరాక్ట్, మయోపియా అండ్ హైపర్ మెట్రోపియా. ఓకేనా. సో దిస్ ఈజ్ కెటరాక్ట్ అయితే లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది, క్లౌడ్నెస్ ఆఫ్ ఐస్. మయోపియా అనేది షార్ట్ సైటెడ్నెస్, దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, దూరం నుంచి కనిపించదు. హైపర్ మెట్రోపియా అంటే దగ్గరలో ఉండేవి కనిపించదు, దూరంలో ఉండేవి కనిపిస్తుంది. సో ఎవరికైతే మయోపియా అయిందో వాళ్ళేమో బై కాన్కేవ్ లెన్స్ వాడాలి, ఎవరికైతే హైపర్ మెట్రోపియా అయిందో వాళ్ళేమో బై కాన్వెక్స్ వాడాలి. దీనికేమో నెగిటివ్ పవర్ అంటారు, దీనికేమో పాజిటివ్ పవర్ అంటారు. మీకు హాస్పిటల్కి వెళ్తే మీ ఐస్ చెక్ చేసి మీకు పాజిటివ్ పవరా నెగిటివ్ పవరా చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమో ఐ మంచిగా ఉండాలంటే విటమిన్ ఏ దొరికిన ఫుడ్ ఎక్కువగా తినాలండి. క్యారెట్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆకుకూరలు గట్రా ఉంటుంది అవి, నెక్స్ట్ వచ్చేసరికి టమాటా, తర్వాత మిల్క్స్ గట్రా తాగాలి, గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి. ఇలాంటివి తింటే ఆ యొక్క అంటే క్లియర్గా కనిపిస్తుంది, ఎక్కువ రోజుల వరకు కనిపిస్తుంది అండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఐకి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ లైట్ ఎప్పుడు కూడా ఐ మీద పడకూడదు, అదేవిధంగా తక్కువ లైట్ కూడా ఉంటే మంచిది కాదు. ఎక్కువ లైట్లోనే చదవకూడదు, తక్కువ లైట్లో కూడా చదవకూడదు, డైరెక్ట్ సన్లైట్కి చూడకూడదు. పెద్ద పెద్ద టార్చ్ లైట్లో ఉంటుంది కదా, ఇలా వేస్తుంటారు పిల్లలు ఆడడానికి, ఇలాంటివి వేయకూడదండి. ఎందుకంటే ఏవైతే ఆప్టిక్ నెర్వ్స్ ఉన్నాయో చాలా సెన్సిటివ్ నెర్వ్స్ ఇవన్నీ కూడా, ఒకవేళ వేస్తే సెన్సిటివ్ నెర్వ్స్ డ్యామేజ్ అవుతుంది, అప్పుడు కనిపించకపోవచ్చు కూడా, బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకోసమే డైరెక్ట్ సన్లైట్ వేయకూడదు. నెక్స్ట్ ఒకవేళ ఏమైనా డైలీ కోల్డ్ వాటర్లోన నార్మల్ వాటర్లోన 2 to 3 times ఫేస్ని వాష్ చేస్తుండాలి, కడుగుతుండాలి. ఏమైనా డస్ట్ గట్రా పార్టికల్స్ పడిపోతే వాటర్లోన బకెట్లో ఏదో వాటర్ పెట్టేసి అవి అందులోన పెట్టాలి. లేకపోతే డాక్టర్ ఒక సజెస్ట్ తీసుకోవాలి. కానీ సొంతంగా ఊళ్ళోన ఈ ఆకు వేసేరా క్లీన్ అయిపోద్ది, ఆ పువ్వు వేసేరా క్లీన్ అయిపోద్ది అంటే ఐకి అలాగా చేయకూడదండి. మిగతా ఏ పార్ట్స్ అయితే పర్లేదు, కానీ ఐ అనేది సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్నిటికన్నా నయనం అంటే ఐ అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, దీనికి చాలా కేర్ తీసుకోవాలి అనమాట. ఓకేనా. సో ఇదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ ఫంక్షన్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ ఎన్ హ్యూమన్ అండ్. నెక్స్ట్ చూడండి, మన ఐస్ నుంచి కన్నీరు వస్తుంది కదండి. సో కన్నీరు రావడం కూడా మంచిదే. సో అది వస్తే ఏమవుతుందంటే ఐలో ఉన్న కొన్ని డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంటుంది. అది ఫార్మేషన్ చేయడానికి ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది ఐ లోపల, దీనికి ఏమంటారంటే లక్రిమల్ గ్లాండ్ అంటారండి. ఆ లక్రిమల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే టియర్ ఫామ్ చేస్తుంది, అవి మనకి వస్తుంది, ఏడుస్తుంటారు కదా నువ్వు చేసి, సో అవి టియర్ ఏమో బయటికి వస్తుంటారు. ఓకే అండి, మ్యాక్సిమం అయిపోయింది. ఇవే మనకి మెయిన్ పార్ట్స్ ఐకి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ అనుకుంటున్నాను. అర్థమైంది ఈ టాపిక్ అందరికీ కూడా. ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఐకి సంబంధించింది. చాలా కేర్ తీసుకోవాలి మన ఐ గురించి. దగ్గర నుంచి కూడా చదవకూడదండి. అప్రాక్సిమేట్లీ ఒక 30 centimeter డిస్టెన్స్ ఉండాలి. చాలామంది టీవీ దగ్గర చేసి ఇలా కూర్చుంటారు, సీరియల్స్ వచ్చేస్తే కుంకుమ దీపము, కార్తీక దీపము, ఏదేదో చాలా దూరంలో ఉండాలండి. అప్రాక్సిమేట్లీ 2.5 meters, అప్రాక్సిమేట్లీ 3 meters డిస్టెన్స్లోనే ఉంటే మంచిదండి. అప్పుడు అంత ఎఫెక్ట్ చూపించదు. నెక్స్ట్ మన ఐ యొక్క కెపాసిటీ ఎంతవరకు చూడగలుగుతామంటే ఇన్ఫినిట్ అయ్యండి, చాలా దూరం వరకు మనకి కనిపిస్తుంది, ఒక అక్యూరేట్ డిస్టెన్స్ అనేది లేదు. అదేవిధంగా మినిమం ఎంతవరకు అంటే 25 centimeter ఒకవేళ పెడితే మనకి క్లియర్గా కనిపిస్తుంది అండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ కూడా. ఒకవేళ అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే ఫ్రెండ్స్ గట్రా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.